ఏం భాష హాయ్ చెప్పురా. హాయ్ చెప్పలేదు. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మా ఫస్ట్ లాంగ్ రైడ్ ఇన్ అవర్ ఫస్ట్ కార్ అన్నమాట. సో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో ఆన్ ది వేలో కాణిపాకం టెంపుల్ కూడా వస్తుంది. సో అక్కడ పూజ చేపించి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మార్నింగ్ 7:30కి బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాము. సో యాక్చువల్లీ ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలనుకున్నాం. బట్ ఇంకా అందరం రెడీ అయ్యేసరికి 7:30 అయిపోయింది. సో ఇంకా కాణిపాకంకి వెళ్ళి పూజ చేయించాలని ప్లాన్. వెళ్ళే రూటే కాబట్టి ఇంకా అక్కడ నుంచి జస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ అనుకుంటా. ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ ముల్బాగల్లో దోశ కార్నర్ చాలా ఫేమస్. మేము ఫస్ట్ టైం వెళ్ళటం. సో చాలా రష్ ఉండిందనమాట. వీకెండ్ కదా, ఇంకా అక్కడ మసాలా దోశ చాలా ఫేమస్ అంట. సో అప్పం లాగా వేశారు, చాలా టేస్టీగా ఉండింది. క్రౌడ్ కూడా మామూలుగా లేదు. సో ఇంకా అక్కడ ఒక 30 మినిట్స్ అయిందనమాట. సో మేము బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా దైవిక్ అక్కడైతే ఏం తినలేదు, వాడికి ఇడ్లీ పార్సల్ తీసుకొని వెళ్తున్నాము. సో దైవిక్తో ఎప్పుడు ట్రావెల్ చేసిన ఫుడ్ దగ్గర పెద్ద ప్రాబ్లం అనమాట. సో వాడు త్వరగా తినడు, ప్లస్ అక్కడ క్రౌడ్గా ఉంటుంది, వాడికి పెట్టడం కూడా పాసిబుల్ అవ్వదు. సో అందుకని పార్సల్ తీసేసుకున్నాము. సో మా ఫస్ట్ లాంగ్ రైడ్ కదా మా కొత్త కార్లో. సో అందరం కొంచెం ఎక్సైటింగ్ గా ఉన్నాం. అండ్ ఉదయ్ డ్రైవింగ్ నేర్చుకున్నారు కదా, సో తనకు కూడా ఫస్ట్ లాంగ్ కాణిపాకం ఇంకా 1 hour జర్నీ ఉందన్నమాట. సో వెళ్తూ ఉన్నాము. సో సాటర్డే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటది అనుకున్నాం, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫుల్ కార్స్. ఇంకా మా దైవిక్ గారిని చూడండి. మీ దైవిక్ మీ ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? డాడీ ఊరికి, నానమ్మ వాళ్ళ ఊరికి, తాతయ్య దగ్గరికి వెళ్తున్నామా? సో ఎందుకు ఇలాంటి డ్రెస్ వేసుకున్నావు ఈరోజు? టెంపుల్కి వెళ్తున్నావా? ఫుడ్ తిన్నావా? బ్రేక్ఫాస్ట్ అయిందా? తినలేదు కదా నువ్వు? ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది, కూల్గా. సో హ్యాపీగా వెళ్తున్నాం అనమాట. సో కార్స్ చూడండి, నాకైతే ఆల్మోస్ట్ ఎక్కువగా XUV 700 కనిపిస్తున్నాయి. నాకు ఇష్టం కాబట్టి నేను అవే ఫైండ్ అవుట్ చేస్తున్నట్టు కదా. ఎక్కువ కాదు, మనకి ఏ కార్ ఇష్టమో దాన్ని ఎక్కువ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. అన్ని కనిపిస్తున్నాయి, బట్ XUV 700 బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి రోడ్ మీద. సో ఇంకా బెంగళూరు టు తిరుపతి రూట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు. సో మనం మామూలుగా టైంలో రీచ్ అయిపోవచ్చు తిరుపతికి బెంగళూరు నుంచి కార్లో. 3 hours అంతేనా? సో 3 hours లో వెళ్ళొచ్చు. బట్ మేము ఫస్ట్ లాంగ్ రైడ్ కాబట్టి కొంచెం మీడియం స్పీడ్ లో వెళ్తున్నాము. సో ఇంకా కాణిపాకంలో పూజ చేయించుకొని ఇంకా ఊరికి వెళ్ళాలి. సో నా కార్ డెలివరీ వ్లాగ్ అందరికి బాగా నచ్చింది అనుకుంటా, మంచి రెస్పాన్స్ వచ్చింది. కార్ డెలివరీ వ్లాగ్ లో చాలా మంది కమెంట్స్ పెట్టారు. అందులో ఏంటంటే కారు మీరు యూజ్ చేశాక రివ్యూ చెప్పండి. సో మేము తీసుకుని ఆల్మోస్ట్ 20 days అయింది. 20 days అయింది తీసుకొని. ఇది మా ఫస్ట్ లాంగ్ రైడ్. విత్ ఇన్ సిటీలో కొంచెం తిరిగాము. సో అప్ టు నౌ బాగుందండి, స్మూత్ గా ఉంది. మైలేజ్ ఫస్ట్ సర్వీస్ తర్వాత ఉదయం అడిగి చెప్తాను. కార్ ఇంటీరియర్స్ కానీ A to Z అంతా బాగుంది. మా దైవిక్ గారు ఫ్రంట్ సీట్ బ్యాక్ సీట్ అని తిరుగుతూ ఉన్నాడు అనమాట. నన్నైతే ఫ్రంట్ సీట్ లో ఇంతవరకు కూర్చొని లేదు. కమెంట్స్ లో మేము తీసుకునింది ఆటోమేటిక్ గా మాన్యువల్ అని అడుగుతున్నారు. మేము తీసుకునింది ఆటోమేటిక్. సో ఆటోమేటిక్ చూస్ చేసుకోవడానికి ఓన్లీ 1 reason అనమాట, ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. ఇంకేమున్నాయి రీజన్సా? ఈజీగా డ్రైవ్ చేయొచ్చు అనమాట, అదొకటే రీజన్. లేకపోతే మాన్యువలే బాగుంటుంది. అంటే న్యూగా కార్ డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకైతే మాన్యువల్ కన్నా ఆటోమేటిక్ కొంచెం ఈజీగా ఉంటుంది ట్రాఫిక్ లో. అండ్ హైవేలో కూడా ఆరాంగా మనం డ్రైవ్ చేసి. ఇంకో టోల్ ప్లాజా వస్తుంది, ఇది 3rd టోల్ ప్లాజా. టోల్ ప్లాజాకి ఆల్మోస్ట్ మనం 600 దాకా పే చేయాలంట. బెంగళూరు టు తిరుపతి బాగుంది. నేను ఉదయం తిన్నాం, కానీ దైవిక్ గారు ఏమీ తినలేదు. మిల్క్ తాగే టెంపుల్ రీచ్ అయ్యే లోపల వీడికి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసేయాలి. అయితే హ్యాపీగా జరుగుతుంది అప్ టు నౌ. ఇంకా బ్లాగ్ అయితే చూసేయండి ఎండ్ వరకు. అసలు ఏం జరుగుతుంది, మా అత్తయ్య మావయ్య మా కార్ చూసి ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు, సో ఇవన్నీ చూడబోతున్నారు. సో ఈ వ్లాగ్ లో నేను మ్యాక్స్ డైరెక్ట్ గా మాట్లాడడానికి ట్రై చేశాను. సో ఎయిర్ వల్ల కొంచెం డిస్టర్బ్ గా అనిపించింది. నేను మైక్ క్యారీ చేయలేదన్నమాట. సో అందుకని మీకు కొంచెం డిస్టర్బ్ గా ఉంటుంది. సో నెక్స్ట్ నుంచి మైక్ అయితే క్యారీ చేస్తాను. అండ్ ఇక్కడ మా దైవిక్ గాడు ఇడ్లీ తినమంటే తినని చెప్పి ఆడుకుంటూ ఉన్నాడు. సో ఇంకా కాణిపాకం రీచ్ అయ్యే లోపల ఫస్ట్ వీడికైతే ఇడ్లీ పెట్టే. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 11 kilometers కాణిపాకం. ఉదయ్ అయితే సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాడు డ్రైవింగ్.
మా దైవిక్ కూడా రచ్చరచ్చగా ఎంజాయ్ చేస్తుంది. టిష్యూ పేపర్ చింపి కార్ అంతా వేసాడు. న్యూ కార్ కదా, ఇలా డట్టీగా చేస్తారా? క్లీన్ చేయి, క్లీన్ చేయి. మన కార్ కదా, అలా డట్టి చేయొచ్చా చెప్పు? నిద్రే పోలేదు, మార్నింగ్ నుంచి కూర్చోన్నాడు గుమ్మగా. నేనే డట్టి చేయాలా, నేనే క్లీన్ చేయాలా అంటది. ఏంటి ఏమన్నా ఏమన్నా? మమ్మీ బ్యాడ్ బాయ్ అంట. నువ్వే బ్యాడ్ బాయ్. గుడ్ గర్ల్ నేను. గుడ్ గర్ల్ నానా మమ్మీ. నువ్వు గుడ్ బాయ్, క్లీన్ చేస్తున్నావు కదా. లుక్ హియర్. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 1 కిలోమీటర్ అదే టెంపుల్. పార్కింగ్ ఇక్కడ ఎక్కడైనా పెట్టేసుకో. లోపలికి వెళ్ళు. వచ్చేసాం నాన్న కాణిపాకం. నాని ఏ టెంపుల్ కి వెళ్తున్నాం మనం? నాని కాణిపాకం బీచ్ అయిపోయిలా వెళ్ళి దర్శనం చేసుకొని కార్కి పూజ చేపిద్దామా? మనం ఆల్రెడీ కార్కి పూజ చేసాం కదా, మళ్ళీ చేపిస్తున్నామా? వద్దు, ఇంకా పూజ చేపించుకొని నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామా, లేకపోతే బ్యాక్ వెళ్ళిపోతామా బెంగళూరుకి? నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్తామా? అక్కడే ఉంటావా, మళ్ళీ మాతో వచ్చేస్తావా? ఉండి వచ్చేస్తావు మాతో? అక్కడ ఉండవా? బెంగళూరు ఇష్టమా నీకు? ఈ టెంపుల్లో ఏదన్నా మొక్కుకుంటే జరుగుతుందని ఫేమస్. ఏదన్నా బాగా గట్టిగా మొక్కుకో. కానీ నువ్వు మొక్కుకుంటావా చర్చ్కి? ABCDలు 1 2 3 ఫాస్ట్ గా వచ్చేసుకోవాలి. కాణిపాకంకి వెళ్ళేది కార్ కొండపైకి ఎక్కించాలా? కార్ ఎలా ఎక్కుతుంది కొండపైకి? దేంట్లో చూసావు? యూట్యూబ్ లో చూసావా? ఫస్ట్ పూజ చేపిద్దామా దర్శనం? అదే పూజ చేపిద్దామా. సపరేట్ కౌంటర్ ఉంటదేమో కదా. సో మేము కాణిపాకానికి అనుకున్న టైం కన్నా కొంచెం ముందుగానే రీచ్ అయ్యాము. బట్ సాటర్డే కదా, దర్శనానికి బాగా క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వాహన పూజ అని సపరేట్ ఒక ప్లేస్ ఉందన్నమాట. అక్కడ గణపతి టెంపుల్ ఉంది. సో ఇంకా అక్కడికి డైరెక్ట్ వెళ్ళిపోయాము. అండ్ వీకెండ్ కాబట్టి కొంచెం కార్స్ కూడా ఎక్కువే వస్తున్నాయి. సో మేము వెళ్ళిన టైంకి ఒక 3 to 4 అయితే పూజకి రెడీగా ఉందన్నమాట. మనకి అక్కడ సపరేట్ కౌంటర్ ఉంటుంది. సో అక్కడ టికెట్ తీసుకోవాలా. అండ్ పూజా సామాగ్రి అంతా సపరేట్ గా ఇస్తారు వాళ్ళు. మనకి 600 చార్జ్ చేసి మొత్తం పూజకు కావాల్సిన పూలమాల A to Z వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ పూజకి సపరేట్, అండ్ పూజ చేసినందుకు మళ్ళీ పంతులకి సపరేట్ గా పే చేయాలి. సో ఇక్కడ వాళ్ళే మనకి గంధం అండ్ కుంకుమ చాలా ఫాస్ట్ గా పెట్టేస్తున్నారు. బాగా డైలీ పెట్టే ఎక్స్పీరియన్స్ అనుకుంటాం. జస్ట్ 5 minutes లోనే చాలా బాగా పెట్టారనమాట. ఇంకా మా దైవిక్ గాడు ఇది వాడి కార్ అన్నట్టు వాడి ఫీలింగ్ లో ఉంటాడు కదా, ఇంకా క్లాత్ ఎత్తుకొని నీట్ గా క్లీన్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో పూజ అయితే చాలా బాగా జరిగింది గైస్. అండ్ ఆల్రెడీ మేము బెంగళూరులో పూజ చేసాము, ఆ వ్లాగ్ మీరు ఆల్రెడీ చూసుంటారు. సో ఇంకా మేము ఊరికి వెళ్లే రూట్ లోని కాణిపాకం టెంపుల్ కాబట్టి ఎలాగో వెళ్తున్నామని అక్కడ కూడా పూజ చేయించాము. వీడెవరు? నువ్వేనా? ఎవరి కారు ఇది? నీ కారా? ఇట్లించే ఇక్కడ డస్ట్ అదంతా తుడిపోద్దు, బొట్టు అదంతా సరేనా? అక్కడ బ్యాక్ సైడ్ క్లీన్ చేయపో. వద్దు నాన్న, వాడి కారు అంట, మై కారమ్మా. అయిపోయిందా? తుడిచేసావా? డాడీకి ఇచ్చే ఇంకా.
సో కార్ పూజ అయితే చాలా బాగా చేశారు. ఆల్మోస్ట్ ఒక 30 minutes పట్టిందనమాట అంతా కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా అక్కడ నుంచి మేము దర్శనానికి వెళ్తున్నాము. సో ఇంకా దర్శనం లైన్ కూడా చాలా పెద్దగా ఉంది. టికెట్ తీసుకున్న కౌంటర్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ 150 చార్జ్ చేస్తారు పర్ హెడ్ దర్శనంకి. బట్ ఆ లైన్ కూడా బిగ్ గానే ఉంది. బట్ వాళ్ళు ఫాస్ట్ గా మూవ్ అవుతుంది వెళ్ళొచ్చు అని చెప్పేసరికి ఇంకా దైవిక్ని తీసుకొని వెళ్ళాము. సో వీడు కార్ లో అయితే 1.5 ఇడ్లీ తిన్నాడు. ఇంకా లైమ్ సోడా తాగుతాను అడుగుతూ ఉన్నాడు అనమాట. సో ఇంకా లైన్ లో ఎంత టైం పడుతుందా అని చెప్పి ఫస్ట్ అయితే లైమ్ సోడా తాగేసి ఇంకా ఆ 150 టికెట్ తీసుకుని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. సో బట్ ఫాస్ట్ మూవింగ్ అనమాట. జస్ట్ ఒక 45 minutes లో మాకు దర్శనం అంతా కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసాము. ఇంకా వస్తుంటే మనకి లైన్ అంతా షాపింగ్ ఉంటుంది కదా. ఈ దైవిక్ కామ్ గా ఉండకుండా ఒక టాయ్ తీసుకొని అక్కడ ఆడుతూ ఉన్నాడు. అది వీడు పట్టుకోవడం అది బ్రేక్ అయిపోయింది. సో ఇంకా మేము ఖచ్చితంగా అది కొనాల్సి వచ్చింది అనమాట. అది ఏమిటాయో మీరు కూడా చూడండి. అది వాళ్ళు బయట పెట్టడం ఎక్కువ సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వడం అనుకుంటాం. ఇక్కడ చూస్తున్నారు కదా హెలికాప్టర్ లా ఉంది. దానికి ఆ స్టిక్ పైన హ్యాండిల్ వీడు టచ్ చేయడం అది బ్రేక్ అయిపోయింది. సో ఇంకా అది వాళ్ళు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే అని చెప్పారు. అండ్ ప్రైస్ కూడా తగ్గించలేదు అనమాట. ఎందుకంటే బ్రేక్ అయింది వీళ్ళు ఎలా అయినా తీసుకుంటారని చెప్పి ఇంకా వాళ్ళు చెప్పిన ప్రైస్ కి ఒక 20-30 రూపీస్ అలా బార్గెన్ చేసి అయితే ఇంకా తీసుకున్నాము. ఇంకా బాగా టైర్డ్ అయిపోయాం అనమాట మేమందరము. ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ ఆల్మోస్ట్ టైమ్ 2:30 అవుతుంది. ఇంకా లంచ్ కానీ తిరుపతిలో సుబ్బయ్య గారి హోటల్ కి వెళ్దామని అనుకున్నాము. ఎందుకంటే సాటర్డే ప్యూర్ వెజ్ తినాలని చెప్పి. ఇంకా మేము కూడా ఎప్పుడూ తినలేదు సుబ్బయ్య గారి హోటల్లో. సో ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాము. సో ఇంకా చాలా రష్ ఉందన్నమాట ఇక్కడ కూడా. బట్ లక్కీగా మాకు ప్లేస్ అయితే దొరికేసింది. అండ్ 2:30 కూడా అంత రష్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా వాళ్ళు 27 వెరైటీస్ ఉంటాయి. మా దగ్గర మీల్సే చాలా స్పెషల్. సో మీరు మీల్సే ట్రై చేయండి అని చెప్పారు. బట్ మేము జర్నీ చేసి చాలా టైర్డ్ అయిపోయాం కదా. ఇంకా అన్లిమిటెడ్ మీల్స్ మేము తినలేం వేస్ట్ అని వేరేది ఆర్డర్ చేద్దాం అనుకున్నాం. బట్ వాళ్ళైతే బాగా ఫోర్స్ చేశారనమాట. మా దగ్గర మీల్సే బాగుంటాయి మీరు అదే తీసుకోండి అని చెప్పి. అండ్ వీళ్ళు ఇక్కడ ఈచ్ మీల్ కి 290 రూపీస్ చార్జ్ చేస్తారు. అండ్ 27 ఐటమ్స్ పెడతారు. ఇంకా మా దైవిక్ గారికి అయితే ఫ్రీ అనమాట. సో ఇంకా మేము చూస్తున్నాం ఏం ఐటమ్స్ పెడతారని చెప్పి. అండ్ స్టార్టింగే మనకి పూర్ణం బూరెలు ఇంకా కాజా స్వీట్స్ ఒక 3 వెరైటీస్ పెట్టారు. ఇంకా చట్నీస్ ఫ్రైస్ అన్ని పెట్టారనమాట. బట్ నాకైతే అన్ని ఐటమ్స్ నచ్చాయి గైస్. ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క స్టైల్ చాలా బాగుంది. అండ్ ఇంకా నాకు ఆపోజిట్ లో ఇక్కడ తిరుమల పెయింటింగ్ లాగా ఉందన్నమాట. అది కూడా చాలా బాగుంది. ఇంకా రైస్ ఐటమ్స్ కానీ అన్లిమిటెడ్ మనకి ఎంత కావాలో అంత తినచ్చు. నాకు ఈ పూర్ణంబూరిలో వాళ్ళు గీ వేసి ఇస్తారనమాట. చాలా టేస్టీగా ఉండింది. సో ఇంకా లంచ్ అయిపోయాక మా దైవిక్ గారు అయితే ఇంకా డీప్ స్లీప్ కి వెళ్ళిపోయాడు. అక్కడ కొంచెం తిన్నాడనమాట. ఇంకా అక్కడ నుంచి మేము ఇంకా ఊరికి స్టార్ట్ అయ్యాము. బైక్ మీద ఫైనల్ గా నీ ఓన్ కార్ తో వెళ్తున్నావు. ఎలా అని ఫీలింగ్? వన్ ఆఫ్ యువర్ డ్రీమ్ కేమ్ ట్రూ మూమెంట్. హోటల్లో ఫుల్ గా లంచ్ చేశాక ఇద్దరికి నిద్ర మొత్తుకుంటుందన్నమాట. బట్ కంట్రోల్ చేసుకొని ఉదయం ఆల్మోస్ట్ సేఫ్ గా వాళ్ళ ఊరికి తీసుకొచ్చేసాడు. ఇంకో 10 minutes లో వెళ్తాము. సో అదే మా రియాక్షన్ అసలు ఫస్ట్ మా కార్ చూసి ఎలా రెస్పాండ్ అవుతారో క్యాప్చర్ చేయాలనుకుంటాం. ఏం జరుగుతుందో తెలియదు. బయట ఉంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. ఉదయం ఒక్కరు చూస్తే నేను చెప్పేస్తాను. ఉదయం తెలిసిన రచ్చపడ్డా
క్రూజర్. గైస్ మేము రీచ్ అయిపోయాము ఉదయ్ వాళ్ళ ఊరు, ఐ మీన్ మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసాము. సో ఇంకా నెక్స్ట్ స్ట్రీటే అన్నమాట. సో బయట ఉంటారా లోపల ఉంటారా అని నాకు టెన్షన్ గా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఉదయ్ వాళ్ళ ఊర్లో చాలా ఫేమస్ టెంపుల్, ఇది శివయ్య టెంపుల్. సో ఇక్కడ వెన్స్డే ఆరాధన అని చెప్పి ఒక ఫెస్టివల్ కూడా జరగబోతుంది. ఈ రోజు సాటర్డే గైస్, మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకా టెన్షన్ గా ఉందన్నమాట, అత్తమ్మ వాళ్ళు బయట ఉన్నారా లోపల ఉన్నారా అని. స్ట్రీట్ కి మిడిల్ లో ఉంటుంది హౌస్. సో ఎవరో బయట ఉన్నారు అదే అక్కడ. అదిగో మావయ్య చూసారు ఫస్ట్ కార్ని. అత్తమ్మ ఎక్కడ మావయ్య? చేపల అత్తమ్మ కార్. నేను ఇద్దరు రియాక్షన్ బాగుందా? పొద్దున్న స్టార్ట్ అయింది మా ప్రయాణం. అత్తవా చూడు, ఒట్టోడు నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నాడు. దైవిక్ దైవిక్ కవర్లు చింపి ఎలా ఉంది కారా? బాగుందా? నిద్రపోతున్నా. ఏం చేస్తున్నారు ఇక్కడ? మీ అప్పమ్మ చేపలు తీసుకున్నాం, మీరు వస్తారని. ఎక్కడున్నాము? వచ్చేసాం నానమ్మ వాళ్ళ ఇంటికి. రా చూపించావా? అవ్వ కాదు చూపించా తాతయ్య. చిన్న ఫ్రంట్ సీట్ ఏమో నిద్రలోనే.